హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజైతే ఈ బ్లౌజ్ మీద డిజైన్ ఎలా వేయాలన్నది చూపిస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ ఫ్రేమ్ ఫిక్స్ చేసుకోవాలి క్లాత్‌కి. ఇది నార్మల్ టైలరింగ్ థ్రెడ్ తీసుకున్నాను. ఇది 2 వరుసల దారం నీడిల్‌లోకి ఎక్కించుకోవాలి. ఇదిగోండి ఇక్కడ పర్ల్ బీడ్స్ చూపిస్తున్నాను చూడండి. ఇవి చిన్న సైజ్ బీడ్స్ అనమాట. మన ఇష్టం అనమాట. అంటే ఒకవేళ గోల్డ్ కలర్ కావాలంటే మీకు మ్యాచింగ్‌ని బట్టి గోల్డ్ కలర్ బీడ్స్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నీడిల్‌కి ఎక్కించుకోవాలి. అంటే ఎక్కువగానే ఎక్కించేసుకోవచ్చు ఒకేసారి. ఈ డిజైన్ చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. ట్రై చేసి చూడండి ఖచ్చితంగా. లుక్ కూడా అంతే చాలా ట్రెండీ లుక్ కనిపిస్తుంది. పూసలు ఎక్కించుకున్నాం కదా! ఇప్పుడు ఈ చివరికి నీడిల్‌ని దింపేసుకోవాలి. దింపేసుకుని మిడిల్‌లోకి తీసుకోవాలండి. అంటే పూసల మధ్యలోకి టాకాలు వేసుకోవాలి. టాకాలు వేసుకున్నట్లయితే పైకి లెగకుండా ఉంటది. ఇప్పుడు మధ్యలో నుంచి దింపేసిన తర్వాత చివరి బీడ్ ఉంది కదా! ఈ చివరి బీడు మధ్యలో నుంచి తీసుకోవాలండి. అంటే చివరి బీడ్‌లో నుంచి తీసుకోవాలి ఇలాగనమాట. ఇలా తీసుకున్నట్లయితే ఇప్పుడు మళ్ళీ పూసలు ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఒకటే లైన్‌లో వచ్చినట్లు ఉంటాయి పూసలు. గ్యాప్ అసలు రాకుండా ఒకే లైన్‌లో వస్తాయి. ఈ నీడిల్ తీసుకునేటప్పుడు కూడా చాలా సన్న సైజు నీడిల్ తీసుకోండి. అప్పుడే బాగా అన్నీ పడతాయి. లేదంటే అడ్డొచ్చేసి కొన్ని పూసలు ఎక్కవు. ఇక్కడ చూసారా ముందు వేసిన పూసల కంటే ఇప్పుడు ఎక్కువగా ఎక్కించాను. ఇలా ఎక్కువ కూడా ఎక్కించుకోవచ్చు. కానీ మధ్యలో టాకాలు మాత్రం మర్చిపోకుండా వేసుకోవాలి. ఇక్కడ 2 పూసల్లోంచి ఎక్కించాను. ఇవి అతుక్కుని ఉన్నాయన్నమాట 2 పూసలు. అందుకని 2 పూసల్లోంచి తీశాను నేను. ఈ లైన్ అంతా పోల్స్తో కంప్లీట్ చేసుకోవాలి. మధ్యలో టాకాలు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు డిజైన్ డ్రా చేసుకుందాము. ఇది చాలా సింపుల్ డిజైన్ అనమాట. ఇది నార్మల్గా లైన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒక పెద్ద మిర్రర్ వచ్చేటట్లు వేసుకోవాలి. ఇంత సైజ్ మిర్రర్ అనమాట. దీనికి ట్రేసింగ్ ఏమీ అవసరం లేదు. ఎవరైనా వేసేయగలరు ఈ డిజైను. ఇదిగోండి ఇక్కడ ఎంత మిర్రర్ సరిపోతుంది. బ్లూ సిల్క్ థ్రెడ్ తీసుకోవాలి. ఇది 4 వరుసలు ఎక్కించుకోవాలి నీడిల్లోకి. అంటే 8 వరుసలు అవుతుంది కదా! 4 వరుసల దగ్గర ముడి వేసుకోవాలి. ముందుగా గ్లూ పెట్టుకుని స్టిక్ చేసుకోవాలి మిర్రర్ని. ఇలా స్టిక్ చేసుకున్నట్లయితే కదలకుండా ఉంటుంది మనం వర్క్ చేసేటప్పుడు. ఇప్పటి వరకు కాటన్ థ్రెడ్తోనే చూపించాను కదా మిర్రర్ వర్క్. సిల్క్ థ్రెడ్తో ఎప్పుడు చూపించలేదు. చాలా రిక్వెస్ట్ చేసి నన్ను అడిగారు సిల్క్ థ్రెడ్తో చూపించమని చెప్పేసి, అందుకే ఈ వీడియో చేశాను. ఫస్ట్ నీడిల్ని ఒక సైడ్ నుంచి తీసుకుని దానికి ఆపోజిట్గా దింపాలి. అంటే ఈ థ్రెడ్ మిర్రర్ మీదకి వచ్చేటట్లుగా తీసుకోవాలి. ఇప్పుడు ముందు వేసిన చోటే పక్క నుండి తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు దీన్ని దాటేసి దింపుకోవాలి. అంటే ఈక్వల్ డిస్టెన్స్ వచ్చేలాగా ఇలానే వేసుకుంటూ రావాలి. అంటే ఒక వైపు నుంచి తగ్గించుకుంటూ వస్తే ఇంకొక వైపు నుంచి పెంచుకుంటూ వస్తున్నాం అనమాట. అంటే ఈక్వల్ లైన్స్. ముందు ఎంత లెంగ్త్తో అయితే కుట్టుకున్నామో అంతే లెంగ్త్తో కుట్టుకోవాలి. ఈ మిర్రర్ వర్క్ మగ్గం ఆరి స్టైల్లోనే చేస్తారు. ఇది మనం ఈజీగా హ్యాండ్తో కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి సగం వరకు కుట్టిన తర్వాత మిర్రర్ వర్క్ ఇలానే మొత్తం కుట్టేసుకోవాలి. ఇదిగోండి మొత్తం కుట్టేసిన తర్వాత ఈ చివరికి వచ్చేసరికి కూడా ఎక్కువ రింగ్స్ వేసుకోవాలండి. అప్పుడు మిర్రర్ బయటికి రాకుండా ఉంటుంది. అంటే ముందు వేసిన లైన్స్ మీదకి థ్రెడ్ వచ్చేలాగా వేసుకోవాలండి. నెక్స్ట్ కాటన్ థ్రెడ్ని 2 వరుసల దారం ఎక్కించుకుని ఇలాగా పర్ల్ బీడ్స్ ముందు చూపించాను కదా ఆ బీడ్స్ ఎక్కించేసుకోవాలి. ఈ పొడుగు ఎంత ఉందో అంత సైజు ఈ పర్ల్ బీడ్స్ ఎక్కించేసుకోవచ్చు. తర్వాత ఈ మధ్యలో టాకాలు వేసుకోవడం మాత్రం మిస్ చేయకండి. ఇలా వేసుకున్నట్లయితే పైకి లేకుండా ఉంటుంది, వర్క్ పాడవకుండా ఉంటుంది.
ఇలానే ఇటు సైడ్ ఉన్న లైన్ కూడా కుట్టేసుకోవాలండి. కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లోపల డిజైన్ డ్రా చేస్తున్నాను. లోపల చిన్న చిన్న మిర్రర్స్ వేయడానికి ఇలా రౌండ్స్ గీసాను. అంటే ఇటువైపు పెద్ద మిర్రర్ వేసాను కదా, అటు సైడు చిన్న చిన్న మిర్రర్స్ అనమాట. ఈ మధ్యలో కూడా పోల్ బీడ్స్ కుడుతున్నాను. సేమ్ ముందు ఎలా కుట్టానో అలానే కుట్టుకోవాలి. ఇలా లోపల లైన్స్ అన్నీ కుట్టేసాం కదా. ఇప్పుడు ఈ ఎడ్జెస్లో బీడ్స్ వేసుకోవాలి. సేమ్ బీడ్స్, అవే బీడ్స్ వేస్తున్నాను. మీకు కావాలంటే వేరే వేరే బీడ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చండి. ఇందులో డిఫరెంట్గా వేసుకున్నా కూడా ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ నేవీ బ్లూ మీద ఈ వైట్ పర్ల్స్ చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి నేను ఓన్లీ వైట్ మాత్రమే తీసుకున్నాను. ఇలా 3 బీడ్స్ కుట్టుకోవాలి. ఇది కొంచెం డిఫరెంట్ లుక్ చేంజ్ అయిపోయింది చూసారా. అటువైపుకి ఇటువైపుకి అలానే అటు సైడ్ కూడా వేసేసుకోవాలి. ఇలా కుట్టేసిన తర్వాత ఈ పైన ఉన్న మిర్రర్స్ దగ్గర ఇలా డాట్స్ పెట్టుకోవాలి. గ్లూతో పెట్టుకుని చిన్న చిన్న మిర్రర్స్ స్టిక్ చేసుకోవాలి. ఇవి చాలా చిన్న సైజు మిర్రర్స్ అనమాట, 0 సైజు మిర్రర్స్. ఇదిగోండి చూపిస్తున్నాను ఇక్కడ మిర్రర్స్. ఇవి చాలా చిన్న సైజు మిర్రర్స్. ఇక్కడ ఇంకో సైజు ఉన్నాయి కదా, వాటికంటే ఇవి పెద్దవి. ఇవి కుట్టే విధానం కూడా చాలా చేంజ్ ఉంటాయండి, చిన్న వాటికి పెద్ద వాటికి. ఇదిగోండి ఇక్కడ చూడండి, మిర్రర్కి ఒక సైడ్ నుంచి తీసుకోవాలి. ఇది థ్రెడ్లోకి 4 వరుసలు దారం ఎక్కించుకున్నాను. అంటే ముందు పెద్ద మిర్రర్కి వేసుకున్నట్లే. ఇది ఏమీ కాదు, కొంచెం టాకాలు వేస్తున్నాను అంతే, ఎక్కువ ఏమీ వేయట్లేదు. ఇవి చాలా చిన్న సైజ్ మిర్రర్స్ అని చెప్పాను కదా. ఒకవేళ వేరే స్టిచ్ వేసినా ఇవి కనిపించవు, మిర్రర్ అంతా మూసేస్తుంది థ్రెడ్తో. కాబట్టి చిన్నగా ఇలాగ వేసుకుంటే సరిపోతుంది. ఓన్లీ సింపుల్గా కొట్టేసాము. ఇవి మనకి ఊడకుండా ఉండాలంటే రివర్స్ తిప్పుకొని పేపర్ వేసి దాని మీద నుంచి ఐరన్ చేయాలండి. అప్పుడు మనకి మిర్రర్ అనేది ఊడిపోకుండా అలానే స్టాండర్డ్గా ఉంటుంది. నెక్స్ట్ మిర్రర్ రౌండ్ కూడా బాల్ బీడ్స్ వేసేసుకోవాలి. ఇదిగోండి మిర్రర్ రౌండ్ అంతా ఇలానే పర్ల్స్ వేసేసుకోవాలి. ఈ డిజైన్ స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ బ్లౌజ్ కంప్లీట్ చేసుకోవాలి. హ్యాండ్స్కి మిర్రర్స్ మాత్రం వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.